బంగాళదుంప మంచూరియా తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో ఈ బంగాళదుంప మనము జస్ట్ బాయిల్ ఏం చేసుకోలేదు, కట్ చేసి పెట్టుకున్నాం. లేదండి, అలా చేసుకోవచ్చు. ఒక 5 minutes బాగా మరిగించిన నీళ్ళల్లో ఒక 5 minutes వేసేస్తే చాలు చాలు. లేదంటే ఇలా అన్నా చేసుకోవచ్చు, కామన్ గా డైరెక్ట్ కట్ చేసేసి పీసెస్. ఓకే ఓకే, మన చాయిస్ అది. ఓకే ఓకే అండి, ముందుగా బౌల్ ఇవ్వండి. ఓకే, ఇది డీప్ ఫ్రై కదా, ఆయిల్ కూడా వేడి చేసేస్తాం. ఒక నిమిషం. ఓకే, ఇప్పుడు బంగాళదుంప. సో డైరెక్ట్ మనము పచ్చి బంగాళదుంప కట్ చేసి వేసేసుకోవచ్చు. కార్న్ఫ్లోర్. ఓకే, మైదా, మసాలా, మంచూరియన్ మసాలా. ఓకే, ఇది లేకపోతే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ సాల్ట్. ఓకే, సాల్ట్ అనేది కొంచెం తక్కువనే తీసుకోవాలి, ఎందుకంటే మనం సోయా సాస్ అది వేసుకుంటాం కదా. అన్ని చక్కగా కలిపేసుకో. మొత్తం ఈ పిండి అనేది ఆలుగడ్డ ముక్కలకు పట్టేసుకోవాలి. ఇది డీప్ ఫ్రై అయిపోయింది కదా. అయిపోయిన వెంటనే వేసేసుకోవచ్చు వెంటనే. నెక్స్ట్ గ్రేవీ వేసుకోవాలి. ఓకే ఓకే, సో ఆయిల్ వేడవడానికి కొంచెం టైం పడుతుంది, లోపల గ్రేవీ ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసేనా? ముందుగా ఆయిల్ వేసుకోవాలి. మీ అబ్బాయి కోసం వెరైటీస్ అన్ని కూడా నేర్చుకుని మరీ చేస్తున్నట్టున్నారు. నేర్చుకున్నాను, కానీ ఇంకా చిన్నగా ఉన్నాడు కదా, ఇప్పుడు అన్ని కొన్ని తినడు అన్నమాట. అదే తింటాడా? తింటాడు, కొన్ని విసిగిస్తాడు బాగా. మీకు ఎప్పుడు అనిపించింది ఇవన్నీ కాదు, నేను ఒక్కదాన్ని ప్రశాంతంగా ఉండాలి, ఎక్కడికైనా ఒక ప్లేస్కి వెళ్ళిపోవాలని ఎలాంటి టైంలో అనిపిస్తుంది ఎక్కువ? ప్రజెంట్ అయితే ఇప్పటిదాకా అలా అనిపించలేదు. వెరీ గుడ్. తెలియదు. ఇవి మనం ఇందులో వేసేసుకుందాం, ఇవి గోల్తూ ఉంటాయి, అక్కడ ప్రిపేర్ చేసుకుందాం. ఇంకా కొంచెం టైం పడుతుంది అది వేగడానికి. ఇది గోల్ అవుతున్న టైంలో మనం అక్కడ గ్రేవీ చేసుకోవచ్చు. నేర్చేసుకుందాం. చూసారా మీ భాష? అంతే కదా. అన్నిటికంటే ఈజీ నాకు తెలిసి బంగాళదుంప మంచూరియాని ఈజీ అనిపిస్తుంది అండి. బంగాళదుంపలు రెగ్యులర్ గా ఇంట్లో ఉంటాయి కదా, ఆనియన్స్ అవి, ఇలాగో బంగాళదుంప ఉంటది కాబట్టి ఈజీ స్నాక్. కలిపేద్దాం. ఫ్రై అవుతున్నాయి, ఈలోపు ఏం చేయొచ్చు? అక్కడ గ్రేవీ ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను వేయనా? ఆయిల్ వేడైంది. మిర్చి, ఓకే, వెల్లిగడ్డ, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, స్ప్రింగ్ ఆనియన్స్, ఉల్లికాడలు. అవి ఫ్రై అయిపోయే లోపల సాస్, సోయా సాస్ కొంచెం లైట్ గా, షానిక్ సాస్, ఇదేంటిది? మంచూరియా సాస్. మంచూరియా ఇష్టం. లైట్ గా చిల్లీ పౌడరా? ఒక స్పూన్. కొద్దిగా కారం, లైట్ గా సాల్ట్. సోయా సాస్ ఆల్రెడీ సాస్ వేసాం కదా, దాంట్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం అది ఫ్రై చేసేసుకోవాలి.
మనకి బంగాళదుంపలు ఫ్రై అయిపోయాయి అంటారా? అయిపోయినాయి కదా? కొంచెం అయిపోయినాయి. దాంట్లో వాటర్ కొంచెం పోసాక ఇవి దాంట్లో డైరెక్ట్ వేయడమే. ఈ లోపల స్టవ్ ఆఫ్ చేసేద్దామా? చేసేసేయండి. వాటర్ వేద్దామా? లైట్ వాటర్ పోసుకున్నాం కదా, ఈ వాటర్ కొంచెం మరగాలి కదా ఈ గ్రేవీలో. ఓకే ప్రసన్న గారు, గ్రేవీ మనకి కావాల్సినట్టుగా వచ్చేసినట్టే వచ్చేస్తుంది. ఒక స్పూన్ టమాటా సాస్ వేసేస్తే అయిపోతుంది. టమాటో సాస్ కదా, ఒకసారి కలిపేసి దాంట్లో ఫ్రై చేసిన వేసేస్తే అయిపోతుంది. ఓకే కదా? ఓకే అండి. ఇప్పుడు బంగాళాదుంప ముక్కలు వేసేస్తే వాటర్ ఎక్కువ కూడా పోసుకోవచ్చు. బంగాళాదుంప అనేటివి మళ్ళీ మెత్తగా అయిపోతాయి అన్నట్టు. ఈ ఫ్రై చేసినవి కాస్త క్రిస్పీ దనం పోయేసి వాటర్ ఎక్కువ ఉంటే ఇది అయిపోతుంది. లాస్ట్కు కొత్తిమీర. ఓకే కదా? ఓకే అండి. స్టవ్ ఆఫ్ చేసేస్తాం. స్టవ్ ఆఫ్ చేసి ఇంకొంచెం కొత్తిమీర పైనుంచి కాదు. వేడివేడిగా బంగాళదుంప మంచూరియా రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. బంగాళదుంప మంచూరియా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె డీప్ ఫ్రై కి సరిపడా, బంగాళదుంప ముక్కలు 1 కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, మైదా 2 టేబుల్ స్పూన్లు, మంచూరియా మసాలా పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, ఉల్లికాడలు 2 టేబుల్ స్పూన్లు, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, టొమాటో సాస్ 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. బంగాళదుంప మంచూరియా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రై కి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ లో బంగాళదుంప ముక్కలు, కార్న్ ఫ్లోర్, మైదా, మంచూరియా మసాలా పొడి, ఉప్పు వేసి ఒకసారి కలుపుకొని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, ఉల్లికాడలు, సోయా సాస్, షెజ్వాన్ సాస్, మంచూరియా మసాలా పొడి, ఉప్పు, నీళ్లు వేసి కొద్దిసేపు మరిగాక చివరిగా టమాటో సాస్, డీప్ ఫ్రై చేసుకున్న బంగాళదుంప ముక్కలు వేసి కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే బంగాళదుంప మంచూరియా రెడీ.